కేటీఆర్ వచ్చినటువంటి విజువల్ చాలా కేటీఆర్ వచ్చినటువంటి విజువల్ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఈడీ కార్యాలయానికి దగ్గరికి చేరుకుంటున్నారు కేటీఆర్. వచ్చినటువంటి విజువల్ చాలా స్పష్టంగా చూస్తున్నాం. కేవలం ల్యాండ్ క్రూజర్లో 17062024 కార్ల నుంచి కూడా ఆయన వచ్చారు. ఒక పక్క అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు నాయకులకి. సో ఆయన వెహికల్ మాత్రం ఒక్కరిని మాత్రమే వచ్చారు. ఇక్కడంతా కూడా జయరామన్న జయరామన్న కూడా వీళ్ళు నినాదాలు విజువల్ స్పష్టంగా చూస్తున్నాం. సో దాదాపు ఒక్కసారిగా అందరూ కేటీఆర్ యొక్క కారు వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్వల్ప తోపులాట అనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అందరూ కేటీఆర్తో కరచాలనం చేయడానికి, ఆయన కలవడానికి, ఆయన ముందు ఒకసారి చూడొచ్చు అక్కడ తోపులాట అనేది జరుగుతుంది. ఇంకా కారు ముందుకి వెళ్తుంది. పోలీసులు కూడా ముందుకు వచ్చారు. ఇక్కడైతే తోసేస్తున్నారు. ఒక్కసారిగా నాయకులు ఆయన కారు వెంబడి కూడా పడుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. పోలీసులు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా కూడా చివరి నిమిషంలో వీళ్ళందరూ వన్ బై ఎక్కువగా వచ్చేయడంతో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మొత్తం ఎటు చూసినా కూడా ఇప్పుడు ఓ పక్క పోలీసులు, మరో పక్క నాయకులు. సో అక్కడ పోలీసులు చాలా రూట్ ని క్లియర్ చేశారు ఇప్పుడే. సో అందరినీ కూడా పక్కకి పొమ్మని చెప్పేసి కూడా చెప్పారు. డీసీపీ కానీ వీళ్ళందరూ కూడా ముందు సో విజువల్స్ మనం చూస్తున్నాం. సో కేటీఆర్ యొక్క కారు వెంబడి కూడా మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పరిగెడుతూ వస్తున్నారు. సో పోలీసులు ఫస్ట్ అయితే ఆ వెహికల్ ని లోపలికి పంపించేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్రెడీ రోపులు కూడా తీసుకొచ్చేసారు. కేవలం ఒక కార్ని మాత్రమే ఎంట్రీ అవుతున్నారు. మనం చూడొచ్చు అక్కడ హడావిడి ఎంతవరకు. అక్కడ ఒక తోపులాట జరుగుతుంది. అయినా కూడా నాయకులకు చెప్పినా కూడా పర్మిషన్ లేకుండా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ పోలీసుల్ని నెట్టుకొట్టి ఇక్కడ లోపలికి ఈడీ కార్యాలయం దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. విజువల్స్ స్పష్టంగా చూస్తున్నాం. సో ఇక్కడ పర్మిషన్ లేకుండా కూడా రోడ్ని తోసుకొని మరి అక్కడికి వెళ్తున్నారు. కేవలం ఒకరికి మాత్రమే పర్మిషన్ చెప్పినా కూడా నాయకులందరూ కూడా అక్కడ ఈడీ కార్యాలయం వైపు చొచ్చుకొని వెళ్తున్నట్టు బట్టి విజువల్ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈడీ అధికారులు చాలా ఉదయం నుంచి దాదాపు 200 పైగా కూడా పోలీసుల్ని ఇక్కడ మోహరించినా కూడా, అంత భద్రతామైనటువంటి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఒక్కసారిగా సో ఎగ్జాక్ట్ గా ఈడీ ఆఫీస్ గేట్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు వెహికల్. సో ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి దిగి అక్కడ లోపలికి నడుచుకోబోతున్నారు. సో కార్యకర్తల్ని పక్కని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో కేటీఆర్ ఇప్పుడు ఇక్కడ దిగబోతున్నాడు. ఇక్కడ దిగిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారు. ఒక తోపులాట పోలీసులు ఇక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఆయన దిగి లోపలికి వెళ్లే ప్రసక్తి లేదు కాబట్టి ఆయన కారు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ దిగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన వెంబడి ఇంకెవరిని కూడా పంపడానికి లేదని కూడా పోలీసులు చెప్పారు. కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని డీసీపీ ఇక్కడ చెప్పారు. సో చూడండి మనం విజువల్స్ లో ఏ రకంగా అయితే నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అడ్డుపడుతున్నారు. సో ఇక్కడైతే తోపులాట జరుగుతూ మన విజువల్స్ చాలా స్పష్టంగా వస్తున్నాం. ఒకరినొకరు తోపులాట ఎక్కువైపోయింది. సో ఇంత తోపులాట్లో కార్యకర్తలు
అక్కడికి వచ్చారు. సో ఇదంతా కూడా మొత్తం దాదాపు 300 నుంచి 400 వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలుగా నాయకులుగా ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడేమో ఈడీ ఆఫీస్ ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, జై తెలంగాణ అంటూ కూడా. వీళ్ళందరూ కూడా జై కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ నిరసన చేస్తారు. వీళ్ళందరూ కూడా పక్కకి పంపించేస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ వెంటనే క్లియర్ గా ఆల్రెడీ కేటీఆర్ లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి చూడొచ్చు. మొత్తం దాదాపు 100 మంది దాకా కూడా పోలీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 రోపులు తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడి నుంచి కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. సో ఇప్పటికే కేటీఆర్ సంబంధించిన లీగల్ టీం కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఒక లాయర్ కూడా ఆయన కారులో కూర్చున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే లోపలికి ఆయన్ని అనుమతిస్తారా లేదా అని చూడాలి. ఏకంగా ఏసీపీ కానీ డీసీపీ విజువల్స్ ని మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకాలకి ఎందుకంటే ఎగ్జాక్ట్ గా కేటీఆర్ ఇప్పుడు 10:40 ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన కారు దిగి లోపలికి 4th ఫ్లోర్ కి వెళ్తున్నారు. అక్కడ రిజిస్టర్ లో సైన్ పెట్టిన తర్వాత దాదాపు ఒక 10 నిమిషాలు ఆయన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మొత్తం అధికారులు ఎవరెవరు ఇవాళ విచారణ చేస్తారు ఏంటన్న దానిపై కూడా విచారణ రూమ్ ఉంటుంది. ఆ విచారణ రూమ్ కి ఆయన తీసుకెళ్లిన తర్వాత మొదటిగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో విన్న తర్వాత అది మొత్తం కూడా వీడియో రూపంలో రికార్డ్ చేసి తర్వాత ప్రశ్నలు అంటే 11:30కి ఎగ్జాక్ట్ గా ఆయన్ని ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో అప్పుడే కీలకమైనటువంటి అంశాలపైన కూడా వాళ్ళు ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే ఈడీ అధికారులు ఇప్పటికే అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి డాక్యుమెంటేషన్ ని దృష్టిలో పెట్టుకుని అది ముందు పెట్టి మాత్రమే క్వశ్చన్ చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఏసీపీ అధికారుల ముందు కూడా ఆయన కొన్ని సమాధానాలు దాటవేశారు. తాను ఏం చెప్పాలనుకున్నది మాత్రమే పదే రిపీట్ చేస్తూ చెప్పినట్టుగా తెలుస్తుంది. అప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత ఏసీపీ అధికారులే రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారనేసి కూడా ఆయన ఏసీపీ అధికారులు సీఎం కి వ్యతిరేకంగా అక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పినా కూడా పోలీసులు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కూర్చుంటారు. ఇక్కడ కూర్చుంటే పోలీసులు వాళ్ళు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మహిళలు ఎక్కువ మంది రావడంతో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎందుకంటే ఇంతసేపు ఆంక్షలు ఉన్నటువంటి ఈ ప్లేస్ లోనే ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో జనాలు చేస్తున్నారు. ఆ స్లోగన్ కానీ పల్లెరవి కానీ తర్వాత మిగతా సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కేసీఆర్ అలాగే కేటీఆర్ హరీష్ రావు అంటూ కూడా వాళ్ళు నినాదాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా రోకులతో వాళ్ళందరినీ క్లియర్ చేస్తున్నటువంటి విజయాన్ని మనం చాలా స్పష్టంగా చేస్తున్నాం. సో మొత్తం ఎటు చూసినా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మహిళా నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇంతసేపు వీళ్ళందరూ లేదు కేటీఆర్ ఇక్కడికి వస్తున్నారని తెలియగానే వీళ్ళు ఇక్కడ మొత్తం ఇక్కడ పర్మిషన్ లేదని తెలిసినా కూడా ఇక్కడ కావాలని ఇక్కడ ధర్నా చేస్తున్నారు కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి సైడ్ కి పంపించేస్తున్నారు. సో ఎవరిని కూడా ఇక్కడ ఉండద్దనేసి కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పినటువంటి విజువల్స్. ఎందుకంటే ఆ రోప్ తో పాటు ఆ పోని కూడా ఇటువైపు మరొక రోడ్డుకి తీసుకొచ్చారు. ఎందుకంటే మరోవైపు అక్కడ అంబులెన్స్ కూడా వస్తుంది, ఓవైపు అంబులెన్స్ కూడా వస్తుంది. ఇక్కడేమో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. సో అంబులెన్స్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ రూట్ రైట్ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరు కావాలని ఈడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేవలం కేటీఆర్ మాత్రమే హాజరు కావాల్సి ఉండగా ఇటు క్లియర్ గా నోటీసులు కూడా జారీ చేసింది. అయినా కూడా కార్యకర్తలతో పాటు వచ్చారు కేటీఆర్. అక్కడ మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. కార్యకర్తలందరూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా అక్కడ ధర్నా చేపట్టారు. ధర్నాకు పర్మిషన్ లేకపోయినా సరే ధర్నాకు కూర్చున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇటు ఆల్రెడీ కేటీఆర్ మనం చూసాము కోర్ట్స్ను ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా కేసును కొట్టివేయాలని హైకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటు ఈ కేసును విచారించాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కేసును డిస్మిస్ చేసింది.
అయినా కూడా కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరవుతూ తమ కార్యకర్తలను వెంట వేసుకొని వచ్చారు. తమ కార్యకర్తలతో మళ్ళీ అక్కడ హంగామా సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేటీఆర్. విజువల్స్ లో చూస్తున్నాము, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ధర్నాకు కూర్చున్నారు. కేటీఆర్ కాన్వాయ్ లోపలికి వెళ్ళిన తరువాత లోపలికి కార్యకర్తలు కూడా వెళ్ళడానికి దూసుకు వెళ్లారు. అల్లకల్లోలం చేయడం, దేశంలో చాలామంది లక్షల కోట్లు ఎగ్గొట్టిపోయారు, దేశాలు ఇచ్చిపెట్టి పారిపోయారు. వాళ్ళని పట్టుకోకుండా, దేశంలో బ్యాంకులో మూలగొట్టిన వాళ్ళని పట్టుకోకుండా, కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని పట్టుకోకుండా తెలంగాణలో ఒక మంచి ఈవెంట్ తీసుకొస్తే దాన్ని అవినీతి అని చెప్పి ఈడీ కేసులని ఇట్లా చేయడం అనేది తెలుస్తుంది కదా. ఈడీ విచారణ కూడా ఏముంది, అవినీతి జరిగింది ఎక్కడుంది, డబ్బులు ఉన్నాయి ఎక్కడనే రికవరీ చేయండి. ఒకవేళ మీకు డబ్బులు బ్యాంకులు ఉన్నాయని చెప్తున్నారు, ఇక్కడ నుంచి వెంటనే పంపులు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే పోయినాయి, మరి రికవరీ చేయండి. ఎందుకు రికవరీ చేస్తారు? మరి డబ్బులు ఉన్నాయి కదా అక్కడ.